अभी ज़िंदगी को बहुत महफूज कर सकते हैं। तो मैं आप तमाम से गुजारिश करता हूँ और इस मन से मैं हमारे सीएम साहब का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ और इस हरितहारम के जो लोग इस पर जुड़े हैं उनका सबका शुक्रिया अदा करता हूँ। इसके साथ నాలుగవ విడత హరితహారం కార్యక్రమం మరి ఈ వార్డులో చేసుకోవడం జరుగుతూ ఉంది। చాలా సంతోషం। మరి ఇప్పుడే లాస్ట్ టైం పెట్టిన మొక్కలను మరి ఇప్పుడు చెట్లుగా మనం చూస్తున్నామంటే చాలా సంతోషం। మరి అదేవిధంగా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని హరితమయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ హరితహారం కార్యక్రమం 7వ విడత మనం చేసుకోవడం జరుగుతూ ఉంది। అదేవిధంగా పట్టణ ప్రగతి 4వ విడత మనం చేసుకోవడం జరుగుతూ ఉంది। ఇవి మన భవిష్యత్ తరాలు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ హరితహారం కార్యక్రమం మనము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటా ఉన్నాం। మరి ఇప్పటికే దాని రిజల్ట్స్ కూడా మనం చూసినాం। ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఈ మొక్కలను పెంచుతున్నందుకే తెలంగాణలో ఈరోజు అధికంగా గ్రీనరీ పెరగడం అనేది జరిగిందని చెప్పి ఈరోజు దేశంలో విశ్లేషకులు చెప్తా ఉన్నారు। అంతేకాదు ఈరోజు ఈ హరితహారం కార్యక్రమం అనేది ఇది ఏదో గవర్నమెంట్ చేస్తుందనేది కాకుండా మనం అందరం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ హరితహారం కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అంతేకాకుండా ఈరోజు మున్సిపాలిటీ నుంచి ప్రతి ఇంటికి ఏవైతే మొక్కలు ఇస్తా ఉన్నారో ఆ మొక్కలను మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో వాటిని పెంచాలని చెప్పి